Welcome to our channel Sarayu Sanjana. హలో ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సరయు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాను. ఈ వీడియోలో మా స్కూల్ ఎలా ఉంటుందో, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారో చూపించబోతున్నాను. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము ఆన్ ది వేలో ఉన్నాము. మనము మన స్కూల్కి కొంచెం దగ్గరలో ఉన్నాము. కోవిడ్ మూలంగా మా అందరినీ ఎగ్జామ్ రాయడానికి దూరంగా కూర్చోపెట్టారు. ఇక్కడ మేము మా మాస్క్ వేసుకుంటేనే మాకు ఎగ్జామ్కి అలౌ చేస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ ఒక చిన్న చర్చ్ కూడా కనబడుతుంది. మనము మన స్కూల్కి వచ్చేసాము. చూడండి, ఇదే మా స్కూల్లో ఉన్న చర్చ్. ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసే ముందు మేము కోవిడ్కి సంబంధించిన మెజర్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని లోపల మాకు శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ మా స్కూల్కి ఎంట్రన్స్లో ఒక చిన్న గార్డెన్ ఉంటుంది. ఇదే మా స్కూల్ ప్లే గ్రౌండ్. ఈ గ్రౌండ్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరిగేవి. మార్చ్ పాస్ట్, రంగోలీ కాంపిటీషన్ చాలా జరిగేవి. సో ఇదే మా స్కూల్ మెయిన్ గేట్. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఇదే మా స్కూల్లో ఉన్న చర్చ్. ఇక్కడ క్రిస్మస్ ఫెస్టివల్ ఉన్నప్పుడు, గుడ్ ఫ్రైడే ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా చెల్లి తన ఆన్లైన్ క్లాసెస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూపిస్తాను, చూడండి. Very good. I will do it because I want to do it. If I don't want to do it, you won't do. You have to do. You have to do things which you have to do. Whatever's given to you, you have to do. You can't say I don't want to do. I have to do whatever is done for the day. Very good. Nice thought. Sanjana? Thought for the day is always be regular to school so that you will not miss any lesson. Yes, be regular to school. Your lessons and other things, that little things that happen in the class, you don't miss. You learn a lot. Every day you learn something new in the class. Online class also, every day something new you are learning. One day you learn to smile. Good morning, teacher. Good morning, Nitya. Yes, you learn to share your thoughts. You learn to be good. You feel happy coming online. Isn't it? Good. So now I want Sanjana to sing a small song. She said she's going to sing a song. Is it an action song, Sanjana? No, teacher. Okay, sing. Let us hear. Our God is greater. Our God is stronger.
stronger, powerful. Yes, to fight the evil. Very nice, Sanjana. We love the song and hope one day we will learn. Okay, every day 2 lines we'll learn with you. So that the full song we'll learn by the end of the week. Thank you, Okay. teacher. Good, good. Okay. Every person is a gift of God. Every person is a gift of God. Every person is a gift of God. A wonderful, marvelous gift. I am a gift. You are a gift. Every person is a gift. A very special gift. Unique in all the world. Every person is a gift. Every person is a gift of God. Every person is a gift of God. Every person is a gift of God. A wonderful, marvelous gift. Thank you, teacher. ఇక్కడ మా స్కూల్ వాళ్ళు మా పేరెంట్స్కి ఆన్లైన్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేశారు. Namaste. I am mother of S. Sarayu from 8th B. Thank you so much to the St. Pius management for giving us this opportunity. ఈ రోజు టాపిక్ ఈ కోవిడ్ మూలంగా మేము నేర్చుకున్న లెసన్ ఏంటి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు థ్యాంక్ గాడ్ బికాస్ హీ మేడ్ అస్ టు బి అలైవ్ ఇన్ దిస్ మూమెంట్. చాలామంది కోవిడ్ మూలంగా చనిపోయినప్పటికీ దేవుడు మనలందరినీ కాపాడాడు. సో ఈ లాక్డౌన్ మూలంగా ఈ కోవిడ్ మూలంగా మేము ఎక్కువగా నేర్చుకుంది దేవుడికి ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండడం అనే పాయింట్ నేర్చుకున్నాం. అండ్ నెంబర్ 2, ముఖ్యంగా డబ్బు ఎప్పుడూ హెల్ప్ చేయదు. ఎందుకంటే ఎన్నైనా మనం ఆపొచ్చు, ఎన్నైనా కొనుక్కోవచ్చు, కానీ కోవిడ్ నుంచి కాపాడుకోవడానికి మాత్రం మనకి డబ్బు ఏ రకంగా హెల్ప్ చేయలేదు. కానీ మన శుభ్రత, మనముండే హైజీనిక్, మనముండే రెగ్యులర్ నీట్నెస్ అనేది మాత్రం మనకి హెల్ప్ చేయగలిగిందని కూడా నేర్చుకున్నాము. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఈ కోవిడ్ టైంలో మేము ఇంట్లో ఉండడం మూలంగా ఫ్యామిలీతో ఎక్కువ బాండప్ అనేది అయిపోయింది. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా వాళ్ళు స్కూల్కి వెళ్తుండడం లేదా మేము పనులకు వెళ్తుండడం మూలంగా వారితో ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళం కాదు. కాబట్టి ఈ లాక్డౌన్లో, ఈ కోవిడ్ టైంలో ఇంట్లోనే సేఫ్గా ఉంటూ ఫ్యామిలీతో రిలేషన్ అనేది బాండింగ్కి ఎక్కువగా హెల్ప్ అయింది. అండ్ ఇంట్లో ఉంటూ పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తూ ఉన్నాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసే వాళ్ళం. అది ఒక గుడ్ థింగే కాకుండా ఈ కోవిడ్ నుంచి ఇమ్యూనిటీ కూడా చాలా హెల్ప్ చేస్తూ వచ్చింది. అండ్ రెండవది, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి కొత్త కొత్త థింగ్స్ నేర్పించాము. వాళ్ళు కుకింగ్ నేర్చుకోవడం కానీ, వాళ్ళు అదర్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకోవడం కానీ, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, కంప్యూటర్స్ నేర్చుకోవడం కానీ కూడా జరిగింది. అలాగే వాళ్ళకి ఎక్కువగా మేము నేర్పించింది ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దేవుడితో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి బైబిల్ పట్ల మేము ఒక మంచి జ్ఞానాన్ని పెంపొందించాం. ఎక్కువగా బైబిల్ రీడ్ చేస్తూ ప్రార్థనలో ఎక్కువ బలపడడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి మాకు తగిన జ్ఞానాన్ని దేవుడి నుంచి అందుకుంటూ మేము పిల్లలకి సహాయం చేస్తూ వచ్చాం. అంతేకాకుండా పిల్లలకి మేము ఇంట్లో ఏ జాబ్ లేకుండా ఉండడం మూలంగా డబ్బు విలువ ఏంటో వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. అంటే ముందులాగా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా, లేనిపోని ఆశలు లేకుండా, డబ్బు పట్ల పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అనే విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది. రెంట్ పే చేయడం కానీ, ఇంట్లో రేషన్ తీసుకురావడం కానీ, ఫైనాన్షియల్గా ఎటువంటి జాబ్ లేకుండా ఉన్న సేవింగ్స్ని ఖర్చు పెట్టుకుంటూ మేము ముందుకు వెళ్తున్నప్పుడు పిల్లలు దాన్ని కూడా బట్టి చాలా నేర్చుకున్నారు. అలాగే ఇంకా ఈ లాక్డౌన్లో స్టడీస్ ఏవి మిస్ అవ్వకుండా సెయింట్ పాయిస్ మేనేజ్మెంట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా మేము నేర్చుకున్నాం. ఏ స్కూల్ ఎంతవరకు చేస్తుందో ఒక కంపారిజన్ కూడా వచ్చింది. సో దాంట్లో చూస్తే సెయింట్ పాయిస్ చాలా ముందుంది. ఫీ విషయంలో కానీ ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా అందరూ టీచర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. సో స్కూల్ పట్ల కూడా మాకు రెస్పెక్ట్ అనేది ఈ టైంలో ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. అలాగే మేము ప్రతి విషయంలో మెయింటైన్ హైజీన్ అనేది నేర్చుకున్నాం.
హ్యాండ్ వాష్ నుంచి బయటికి వెళ్ళి తెచ్చే వెజిటబుల్స్ని క్లీన్ చేసి పెట్టుకోవడం కానీ, ఇంటిని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడం కానీ, బయట నుంచి రాగానే స్నానం చేసుకోవడం అనే ప్రోటోకాల్ కూడా మేము ఇంప్రూవ్ చేసుకున్నాం. అండ్ అంతకు మించి ఈ సొసైటీలో ఉన్న కోవిడ్ వారియర్స్ మీద కూడా మాకు రెస్పెక్ట్ అనేది పెరిగింది. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో అందరూ ఇంట్లో ఉంటున్నప్పుడు పోలీస్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే అంతకు మించిన డాక్టర్స్ హెల్ప్ అనేది వీ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్. అసలు డాక్టర్స్ అంటే ఒక మామూలు ప్రొఫెషన్ అని తీసుకునే వాళ్ళం, కానీ అంతకు మించి ఒక స్టెప్ ముందుకొచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉన్నందుకు వారి పట్ల కూడా మాకు గౌరవం అనేది పెరిగింది. సో ఈ కోవిడ్ నుంచి మేము నేర్చుకున్న లెసన్స్ అనేవి దేవుడి పట్ల ఎక్కువగా మేము విజ్ఞత కలిగి దేవుడి మీద ఆధారపడడం, పిల్లలకి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జీవితం వాల్యూ తెలుపుతూ వాళ్ళకి ప్రార్థనలో బలపడటకు బైబిల్ జ్ఞానం పెంపొందించడం, అలాగే మాకు స్కూల్ పట్ల, కోవిడ్ వారియర్స్ పట్ల ఒక మంచి రెస్పెక్ట్ అనేది పెరగడం. డబ్బు పట్ల మాకు ఒక లిమిట్ అనేది పెరిగింది. డబ్బు ఎంత కష్టపడితే వస్తుంది, దాన్ని అంత వృధాగా ఖర్చు చేయకూడదు అనే ఒక నాలెడ్జ్ కూడా మేము పెంపొందించుకున్నాం. అంతకు మించి కుటుంబం పట్ల ఒక మంచి రిలేషన్ అనేది బాండ్ అయిపోయి అందరం కూడా ఒక రిలేషన్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాల్యూస్ ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తూ ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి సేఫ్ గా బయటపడగలిగాం. సో ముఖ్యంగా మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్ యూ. ఈ ఒక చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చి మా అభిప్రాయాన్ని మేము వ్యక్తపరచడానికి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you to the St. Pius management for making each and every parent part of this program. I am Madhulata, mother of S. Sarayu, 8th B. ఈ మెహందీ కాంపిటీషన్లో నేను చూపించాలనుకున్న థీమ్ థ్యాంక్ గాడ్. సెల్యూట్ టు కరోనా వారియర్స్, సెక్యులరిజం, పొంగల్, the first commandment of God, honor your parents. Conveying special thanks to all the teachers working very hard through online education. Do wear your mask to protect from COVID. Let's hope COVID-free 2021. I have started my mehendi with Stop Child Labor theme. ఇక్కడ మా మదర్ మెహందీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. మా మదర్ ఎలాంటి మెహందీ వేసిందో, ఏమేం డిజైన్ వేసిందో చూపిస్తాను, చూడండి.
ఇక్కడ మా మదర్ చైల్డ్ లేబర్కి సంబంధించిన మెహందీ డిజైన్ని వేసింది. ఇక్కడ మా మదర్ అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అని చూపించింది. సో అది అండి మా మమ్మీ వేసిన మెహందీ డిజైన్. మా చెల్లి క్లాస్లో ఎలా పర్ఫామ్ చేసిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మా స్కూల్ ఎలా ఉందో, మా మమ్మీ వేసిన మెహందీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe.